కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల దుర్మార్గం. లగచర్ల నుంచి పెద్ద ధన్వాడ వరకు అదే దాష్టికం. కూనికోర్లు కరుడుగట్టిన నేరగాల తరహాలో బేడీలు వేసి కోర్టుకు తరలించిన వైనం. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయటం, ఇవాల్టితో రిమాండ్ ముగియడంతో 12 మంది రైతులను కోర్టులో హాజరుపరిచారు. మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి రైతుల చేతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల దుర్మార్గం. లగచర్ల నుంచి పెద్ద ధన్వాడ వరకు అదే దాష్టికం. కూనికోర్లు కరుడుగట్టిన నేరగాల తరహాలో బేడీలు వేసి కోర్టుకు తరలించిన వైనం. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకొచ్చారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరేష్, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నరేష్? ప్రత్యూష, ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నటువంటి రైతులను కోర్టులో హాజరుపరిచేటటువంటి సందర్భంలో బేడీలు వేశారు. ఈ బేడీలు వేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. తీవ్ర వివాదాస్పదం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులని ఒక దొంగల్లాగా, తీవ్రవాదుల్లాగా, ఖైదీల్లాగా చూస్తూ వాళ్ళని అవమానపరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో లగచెర్ల ఫార్మా కంపెనీకి సంబంధించి ఆందోళనలో పాల్గొన్నటువంటి సందర్భంలో కూడా రైతులకు బేడీలు వేసి రైతులను తీవ్రంగా అవమానపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కూడా మరోసారి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. రైతులను 12 మంది రైతులను అలంపూర్ కోర్టులో ఇవాళ పోలీసులు హాజరుపరిచారు. హాజరుపరుస్తున్నటువంటి సందర్భంలోనే వారికి బేడీలు వేసి కోర్టులోకి తీసుకెళ్లారు. మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి ఇవాళ రిమాండ్ ముగియడంతో రైతులంతా కూడా అలంపూర్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లినటువంటి సందర్భంలోనే వారికి బేడీలు వేశారు. అది ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఓ పక్క భూములకు రక్షణ లేకుండా పోవడం, మరో పక్క రైతులను ఉగ్రవాదుల్లాగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతుండడం పట్ల తీవ్రంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వము రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి అంశానికి ఒక ఉదాహరణగా ఈ అంశం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలంపూర్ సంబంధించి ఇవాళ అక్కడ విజువల్స్ తీసేటటువంటి సందర్భంలో కూడా మీడియా ప్రతినిధుల మీద కూడా పోలీసులు చిందులేశారు, బెదిరింపులకు దిగారు. వీడియోలు తీయొద్దు అంటూ అక్కడికి వచ్చినటువంటి పోలీసులు మీడియా వ్యక్తులకు కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఆ కోర్టులకు హాజరయ్యేటటువంటి సందర్భంలో మీడియాకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది. అక్కడ కోర్టు బయట లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం విజువల్స్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బేడీలు వేసిన కారణంగానే ఆ విజువల్స్ తీయొద్దు అంటూ పోలీసులు మీడియా ప్రతినిధులమైన బెదిరింపులకు దిగారు. ఈ పెద్ద ధన్వాడ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ నెల 4వ తేదీన ఆందోళనలు హింసాత్మకంగా మారినటువంటి సందర్భంలో అక్రమ కేసులు బనాయించి 12 మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజే పోలీస్ స్టేషన్ లోనే 12 మందితో పాటు మిగతా వారి పట్ల కూడా పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ఆ రైతులకు గాయాలు కూడా అయ్యాయి. ఆ ఘటన మరవక ముందుకే మరోసారి ఈ విధంగా రైతుల పట్ల పోలీసులు ప్రవర్తించారు. ఈ 5వ తేదీన కోర్టు, గద్వాల కోర్టు వీరందరికీ కూడా రిమాండ్ విధించింది. ఇవాల్టితోటి రిమాండ్ ముగియడంతో ఇవాళ అలంపూర్ కోర్టులో హాజరుపరిచినటువంటి సందర్భంలోనే మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచే వారికి సంఖ్యలు వేసి తీసుకెళ్లారు. మరికొద్దిసేపట్లో వారు మహబూబ్ నగర్ జిల్లా జైలుకి రానున్నారు. అయితే ఈ అంశం వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సంఖ్యలు తీసేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 12 మందికి సంబంధించి నిన్న సాయంత్రమే గద్వాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరు పత్రాలను ఇవాళ అడ్వకేట్లు మహబూబ్ నగర్ జిల్లా జైల్లో అందిస్తే ఇవాళ సాయంత్రానికి 12 మంది రైతులు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు చేసినటువంటి ఆందోళనను ఓ పక్క ప్రభుత్వం అణచివేసేటటువంటి దిశగా కూడా
అడుగులు వేస్తుంది. కంపెనీ ఏర్పాటు చేసేటటువంటి ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ నరేష్, ఇప్పుడు చూసుకుంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వాళ్ళు మాకొద్దు అంటూ వాళ్ళు చేసినటువంటి ఆందోళనకి వీళ్ళు ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకత చూపిస్తుంది? ఈ రోజు చూసుకుంటే బేడీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అండ్ వారికి సపోర్ట్ చేసే మీడియా మిత్రులను కూడా ఇట్లా పోలీసులు చిందులు తొక్కడం ఎందుకని? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది రైతుల పట్ల? పెద్దదనవాడ కంపెనీ విషయంలో మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఈ కంపెనీ అనుమతులంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ కంపెనీని మేము నిర్మాణం చేపట్టనివ్వము అని చెప్పి కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి అలంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ తో పాటు మిగతా అధికారులంతా కూడా చెప్పినటువంటి సందర్భంలోనే వారు ఆందోళనలు విరమించారు. కానీ 3 నెలల తర్వాత మరోసారి కంపెనీ యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతోటి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల అండదండలతోటే కంపెనీ ఏర్పాటు చేసేటటువంటి దిశగా అడుగులు వేయడంతో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీని ఏర్పాటు చేసేటటువంటి దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆ దిశగానే ఆ యాజమాన్యానికి అండగా నిలుస్తూ వస్తుంది. దీంట్లో భాగంగానే ఈ ఉద్యమాన్ని అణచివేసేటటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పోలీసులని మీద అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు బనాయించింది. ఆ రోజు ఆందోళనలో పాల్గొన్నటువంటి సందర్భంలో కూడా ఇష్టం వచ్చినట్లుగా పోలీసులు వారి మీద దాడి చేయడం జరిగింది. దాని తర్వాత వారిని అరెస్ట్ చేశారు. ఓ రకంగా పెద్దదనవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ క్షణం ఎవరిని అరెస్ట్ చేశారనేటటువంటి ఆందోళనలో ప్రజలు ఉన్నారు. మొత్తం మీద ఆ ఉద్యమాన్ని అణిచివేసి అక్కడ కంపెనీని ఏర్పాటు చేసేటటువంటి దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే ఇటు రైతులకు బేడీలు వేయడం కావచ్చు, అక్రమ కేసులు బనాయించడం కావచ్చు, భవిష్యత్తులో ఎవరైనా ఉద్యమంలో మరోసారి పాల్గొంటే తీవ్రంగా కఠినంగా పరిస్థితులు ఉంటాయనేటటువంటి ఒక హెచ్చరికలు జారీ చేసేటటువంటి దిశగానే ప్రభుత్వం ఇక్కడ వ్యవహరిస్తుంది. మరోవైపు ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కంపెనీ ఏర్పాటు చేసేది అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా సమాచారం. దీంతో మరింతగా కూడా రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ కంపెనీ మాత్రం ఏర్పాటు చేయనీయబోమంటూ పెద్దదనవాడ రైతులు తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ ఉద్యమాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేసి అక్కడ కంపెనీ ఏర్పాటు చేసేటటువంటి దిశగానే రైతులని గ్రామ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను గురి చేస్తుంది ప్రభుత్వము. ఇవాళ కూడా ఆ రైతుల పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించిందని చెప్పుకోవచ్చు. మరో లగచెర్ల లాగా పెద్దదనవాడ పోరాటం కూడా మారింది. ఇక్కడ ప్రభుత్వం పట్ల కూడా రైతులు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. మొదట్లో కంపెనీని ఏర్పాటు చేయనీయమని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ యాజమాన్యంతో కుమ్మక్కవడం వల్లే యాజమాన్యం ఇవాళ కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు గాను 12 మంది రైతుల పట్ల అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అండ్ ఈరోజు చూసుకుంటే బేడీలు వేస్తూ కోర్టుకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ చూసుకుంటే ఇక్కడ రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా కర్కశంగా చూస్తుంది అండ్ బేడీల అంశం అనేది హైలైట్ అవ్వడంతో అది కాస్త తొలగించడం కూడా జరిగింది. అండ్ ఇవాళ చూసుకుంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది.